రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ కర్నూలులో డిమాండ్ చేశారు. 12వ పీఆర్సీ విడుదల చేయాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ముందు కాంగ్రెస్ జెండాలతో ధర్నా నిర్వహించారు. అవినీతి రహిత పాలనపై తమిళనాడు సీఎం విజయ్ వ్యాఖ్యలను ఆయన స్వాగతించారు. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు వెంటనే విడుదల చేయాలి. 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 ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు వెంటనే ప్రకటించాలి. పిఆర్సీని వెంటనే 12వ పిఆర్సీ వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 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 12 విడుదల చేయాలి. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు వెంటనే ప్రకటించాలి. 12వ పిఆర్సీని వెంటనే బకాయిలు వెంటనే చెల్లించాలి. 30,000 కోట్ల రూపాయల బకాయిలు వెంటనే చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పిఆర్సీ వెంటనే ప్రకటించాలి. 30,000 కోట్ల రూపాయల బకాయిలు వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు 30,000 కోట్ల రూపాయల బకాయిలు వెంటనే 12వ పిఆర్సీని వెంటనే ప్రకటించాలి. 12వ పిఆర్సీని వెంటనే ప్రకటించాలి. 12వ పిఆర్సీని వెంటనే చెల్లించాలి. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పిఆర్సీ వెంటనే 12వ పిఆర్సీ వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పిఆర్సీ వెంటనే 12వ పిఆర్సీ వెంటనే 30,000 కోట్ల రూపాయల బకాయిలు వెంటనే చెల్లించాలి. 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 ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పిఆర్సీ వెంటనే ప్రకటించాలి. 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు నమస్కారం. ఈరోజు కర్నూలు కలెక్టర్ ఆఫీస్కు ముందుకు రావడానికి కారణం 4 ముఖ్యమైన అంశాలు. మొదటిది, నిన్న తమిళనాడులో విజయ్ ప్రమాణ స్వీకార సమయంలో ఆయన ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటన ఏమంటే, నేను ముఖ్యమంత్రిగా డబ్బు తీసుకోను ఎవ్వరి దగ్గర, మా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అవినీతి డబ్బు తీసుకోము అని ప్రకటన చేయడం జరిగింది. నేను ఆయన హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇటువంటి గొప్ప ప్రకటన ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారి అయినటువంటి ఒక నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి ముఖ్యమంత్రి, నేను అవినీతికి దూరంగా ఉంటాను, నా మంత్రివర్గం కానీ ఎమ్మెల్యేలు కానీ పూర్తిగా అవినీతికి దూరంగా ఉంటామని చెప్పడం జరిగింది. నేను అడుగుతున్నాను రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, మీరు ఈ మాట చెప్పగలరా? అవినీతికి నేను దూరంగా ఉంటాను, నేను ఎవరి దగ్గర అవినీతితో డబ్బు తీసుకోను, మా ఎమ్మెల్యేలను మా మంత్రులను డబ్బుకు దూరంగా పెడతాను, అవినీతికి మా ప్రభుత్వం దూరం అని చెప్పే దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి ఉందా? ఉంటే చెప్పు. రెండోది, జగన్మోహన్ రెడ్డి నా మిత్రుడు కుమారుడు, ఆయనకు దమ్ముందా? అవినీతితో డబ్బు నేను సంపాదించలేదు, అవినీతితో డబ్బు సంపాదించను, మా ఎమ్మెల్యేలు ఎంపీలు అవినీతికి దూరంగా ఉంటాము అని విజయ్లాగా చెప్పే దమ్ము ధైర్యం ఓ జగన్మోహన్ రెడ్డి గారు నీకుందా? దమ్ము లేకపోతే ఆగిపోండి, దమ్ము ఉంటే చెప్పండి. సవాల్ విసిరేస్తున్నా జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి. నిన్న హైదరాబాద్కి మోడీ గారు వచ్చారు. ఆయన ఏదేదో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? మీరు విదేశాలకు పోవద్దు అన్నాడు. ఆయన దేశ ప్రజల్ని మీరు విదేశాలకు పోవద్దు అన్నాడు ప్రధానమంత్రి, గౌరవ ప్రధానమంత్రి గారు. ఆయన 2 రోజులకు ఒకసారి విదేశాలకు వెళ్తున్నాడు ప్రధానమంత్రి గారు. ఆయన ఒక్కసారి విదేశాలకు వెళితే దాదాపు 50 కోట్లు ఖర్చు అవుతుంది. 50 కోట్లు ఖర్చు.
50 కోట్లు ఖర్చు పెట్టి విదేశాలకి గౌరవ ప్రధానమంత్రి గారు వారానికి 2 సార్లు పోవచ్చు, కానీ దేశంలో ఉన్నవాళ్ళు ఎవరు పోవద్దని చెప్పడం హాస్యాస్పదం. ఒక్క విషయాన్ని చెప్పదలుచుకున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక ఫారిన్ ఎక్స్చేంజ్ విదేశ ఫారిన్ ఎక్స్చేంజ్ని మేము ఎంతో పెంచాం, ఆకాశం అంత ఎత్తుకు తీసుకెళ్ళాం. ఈరోజు ఫారిన్ ఎక్స్చేంజ్ పూర్తిగా పడిపోతూ ఉంది. ప్రమాదకరమైనటువంటి స్థాయికి వచ్చేసింది భారతదేశం. $1 ట్రిలియన్ ఎకానమీ లేదు, కర్రతుమ్మ చెట్టు లేదు. ఈరోజు విదేశీ మారక ద్రవ్యం ఫారిన్ ఎక్స్చేంజ్ భారత నిల్వలు పూర్తిగా పడిపోతున్నాయి. నరేంద్ర మోడీ నిన్న స్పీచ్లో ఇచ్చాడు, ఎరువుల ధరలు పెరిగిపోతున్నాయి, మందుల ధరలు పెరిగిపోతున్నాయి, గ్యాస్ ధరలు పెరిగిపోతున్నాయి, పెట్రోలు డీజిల్ అన్నీ పెరిగిపోతున్నాయి. ఆయన చెప్పాడు, ఆయన విమానాల్లో స్పెషల్ ఫ్లైట్లో పోవచ్చు, అందరినీ మిగిలిన స్కూటరు కార్లలో పోవద్దు, మరి ట్రైన్లో పంపని చెప్పడం ఎంత బాగుందో చూడు మన గౌరవ ప్రధానమంత్రి గారు. ఏంటయా ప్రధానమంత్రి గారు, మీ ఉపన్యాసం నవ్వుకున్నాం మేమందరం. మూడోది పిఆర్సి, 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళు ₹3 అప్పులకు డబ్బులు తెచ్చుకొని బిడ్డలను చదివించుకుంటున్నారు. ఇళ్ళ బాడుగలు పెరిగిపోయినాయి, ధరలు పెరిగిపోయినాయి. మరి వాళ్ళ బాధలు పట్టించుకునే వాళ్ళే లేరు. 5 సంవత్సరాలకు ఒక్కసారి పిఆర్సి వేయాలి. 5 సంవత్సరాలకు ఒక్కసారి పిఆర్సి వేయకుండా 8 సంవత్సరాలు కాలయాపన చేస్తూ 30,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారు. 4 డిఏలు ఉన్నాయి పెండింగ్లో. వెంటనే చంద్రబాబు నాయుడు మరి స్పెషల్ ఫ్లైట్లో వెళుతున్నాడు, ఆయన సింగపూర్కి పంపిస్తున్నాడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. ఆ ఖర్చులన్నీ ఆపి అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు ఈ నెలాఖరు లోపల ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ, తప్పదు మీకు, ఇది తప్పదు, మీరు వృధా ఖర్చులు చేస్తున్నారు మాకు తెలుసు, ఆపి వాళ్ళకి వెంటనే వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, చివరిలో రాజధాని కర్నూలు కూడా రాజధాని నగరంగా ఉండింది 70 సంవత్సరాల క్రితం. ఈరోజు ఆ కర్నూలు నుంచి హైదరాబాద్ పోయింది, హైదరాబాద్ నుంచి ఇప్పుడు తుళ్ళూరుకు వచ్చింది. ఇది తాత్కాలిక రాజధాని. కర్నూలు లాగా ఇది ఒక తాత్కాలిక రాజధాని తుళ్ళూరు. చంద్రబాబు నాయుడుకు ఒక్కడికే ఇష్టంగా ఉంది. నేను ఆయన చెప్తున్నాను, కర్నూలు నడిబొడ్డు నుంచి 1000 కోట్ల రూపాయలు చాలు. ఇప్పుడు చంద్రశేఖరరావు కూడా కట్టాడు సచివాలయం, 600 కోట్ల రూపాయలతో కట్టాడు. నువ్వు పోతే పోయింది, 1000 రూపాయలతో కట్టుకో. 1,00,000 ఎకరాలు అంటున్నాడు, వద్దాయా, 1000 ఎకరాలు చాలయా, మా కామ్రేడ్ రాఘవులు గారు చెప్పారయా. మరి ఖర్చులు తగ్గించు చంద్రబాబు నాయుడు. వెంటనే బకాయిలు చెల్లించాలని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ, ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నా.